తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై నిర్వహించిన పద్మశ్రీ శివమణి బృందం సంగీత సంగమం కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది. అన్నమయ్య, త్యాగరాజ, పురందరదాసులు సంకీర్తనలకు శివమణి డ్రమ్స్ ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ శివమణి నాద నీరాజనం వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాద నీరాజనం వేదికపై ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను వేలాది మంది భక్తులు ప్రత్యేకంగా లక్షలాది మంది భక్తులు పరోక్షంగా వీక్షిస్తున్నారని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చేరవేసేందుకు ఎస్వీబీసీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పద్మశ్రీ శివమణి బృందాన్ని ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ శాలువతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. నాద నీరాజనం శ్రీవారి సన్నిధిలో శ్రీవారి పాదాల దగ్గర ప్రతిరోజు 6 గంటల నుంచి 7 గంటల వరకు లైవ్ ప్రోగ్రాము ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పద్మశ్రీ శివమణి గారు రావటం అనేది మరింతగా ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక్కడ శివమణి గారి కార్యక్రమం భక్తి పార్వశ్యంతో భక్తుల్ని మరింతగా ఉర్రూతలెగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటీవల దర్శనం చేసుకున్న తర్వాత శివమణి గారి దగ్గరికి వచ్చి, సార్ ఒకసారి ఇక్కడ కార్యక్రమం చేయాలని ఉంది అని చెప్పి భగవంతుడి సన్నిధిలో చేయాలని ఉంది తను తెలియజేయటం జరిగింది. వెంటనే సిఇఓ గారు కూడా పక్కన ఉంటే మనకి ఇచ్చిన పెద్ద ఆఫర్ శివమణి గారు, ఆయన కార్యక్రమం చేయమని అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కార్యక్రమం చేస్తానని శివమణి గారే ముందుకు రావటం అనేది చాలా సంతోషకరమైన గమనం. సో ఇమ్మీడియట్గా మన కార్యక్రమం ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ టైం ఇచ్చి నిర్వహించాల్సిందిగా కోరడం జరిగింది. వితిన్ నో టైం, ఐ థింక్ 1 వీక్ లోపలే ఈరోజు 8 గంటలకి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైనవి. అందుకు వాళ్ళకి ప్రత్యేక టీటీడీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మీ అందరికీ తెలుసు, నాద నీరాజనం అంటేనే కళలకు, సాంప్రదాయాలకి, వాగ్గేయకారులకి, పద కవితా పితామహులు వాళ్ళందరికీ కూడా వాళ్ళు పాడినవి ఇక్కడ నిరంతరం కూడా చాంటింగ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీ అందరికీ ప్రత్యక్షంగా వేలాది మంది, పరోక్షంగా కోట్లాది మంది కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారు. దీన్ని ఎస్వీబీసీ కూడా ఎప్పుడు కూడా ధర్మ పరిరక్షణ కోసం వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఎస్వీబీసీ కూడా ఎప్పుడూ కూడా సమాజ సేవలో, ధర్మ సేవలో, అలానే మనకున్న సంస్కృతిని, సాంప్రదాయాల్ని, కస్టమ్స్ని అన్నీ కూడా తెలియజేసే విధంగా గొప్ప కార్యక్రమాలని ఎస్వీబీసీ ఎప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. దీనికి ఎస్వీబీసీ కూడా ఏమాత్రం లాభాపేక్ష ఉండదు. అంతా కూడా ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటేషన్లోనే నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి నిరంతరం సేవ చేయాలని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. గౌరవనీయులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఫణికుమార్ నాయుడు గారు కూడా
शबरात्पर परम योगी जन भगत श्री परम गुरु शबरात्पर परमात्मा 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 परमाणु रूप श्री गडगिरि देवा परमात्मा परमाणु रूप श्री गडगिरि देव शरणो श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीपाद मे शरणो श्रीमन्नारायण श्रीपाद मे शरणो 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 Wonderful play, and thank you once again for the entire